ఫస్ట్ నుంచి వస్తుంది మీకు పెన్షన్ అడగాలి. వచ్చేలా కింద చాలా మందికి రాలేదు, ఇంకా చాలా మందికి పెన్షన్ రాలేదు. నాకు ఇళ్ళగా లేవు, బాడీ ఇళ్ళనే ఉండేది, మేము బాడీలే కట్టుకుంటున్నాం. ఏమని చెప్తున్నాను, పింఛనే రాదని చెప్పలేరు పని వాళ్ళు ఎవరు చెప్పినారో తెలియదు. వస్తారు, టెన్షన్ పడద్దు, మాట్లాడి వచ్చేటట్ల ప్రయత్నం చేద్దాం. టెన్షన్ పడద్దు, వస్తారు. నేను పెరాలసిస్ క్యాండిడేట్. నాకు 4 డిజబిలిటీలు ఉన్నాయి. 1 బ్రెయిన్, 2 కన్ను, 3 చెయ్యి, 3 కాళ్ళు, 4ది కిడ్నీ. ఈ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు 15,000 పింఛన్ వచ్చేది. వయసు ఫస్ట్ పాలనలో 2,000 పింఛన్ వచ్చేది. జగనన్న పాలనలో 6,000 పింఛన్ వచ్చేది. 6,000 నుంచి పింఛన్ వచ్చినప్పటి నుంచి నేను బాగానే వస్తుంది. నాకు ఇంటికి వచ్చి తెల్లారుజామునే వచ్చి జగనన్న ప్రభుత్వంలో వాళ్ళు వచ్చి నాకు ఈ పింఛన్ ఇంటికాడ ఇచ్చేవారు. కానీ ఈ ప్రభుత్వంలో వచ్చాక 15,000 చేస్తామన్నారు, చేశారు. చేసిన 3 నెలలకి 4 నెలలకు తీసుకున్నాను. అసలు నువ్వు దీనికి అర్హుడే కాదని చెప్పి నన్ను అది ఏదో నోటీస్ ఇచ్చారు. వాళ్ళ దగ్గరికి పోతే, సచివాలయం సిబ్బంది దగ్గరికి పోతే వాళ్ళు దీని మీద సంతకం పెడితే మీకు నోటీస్ ఇస్తాము, లేకపోతే మీకు పింఛన్ రాదంటే నేను తెలియక సంతకం పెట్టాను. నేను చదువుకోలేదు, నేను తెలియకుండా సంతకం పెట్టాను. నాకు పింఛన్ రాకుండా ఇట్లా అన్యాయం చేసినారు. అది సంతకం పెట్టిన తర్వాత తీసుకుపోయి మున్సిపల్ ఆఫీసులో ఇమ్మన్నారు, కమిషనర్ దగ్గర. ఆడ పోయి అక్కడ ఇచ్చాము. ఈ పింఛన్ మళ్ళీ రేపు నెల మాకు వస్తుందో లేదో మాకేం అర్థం కావట్లేదు. మరి మేము ఎవరిని పట్టుకోవాలో, ఎవరిని అడగల్లో, మాకు న్యాయం ఎక్కడ జరుగుతుందో లేదు నేను అడుగుతున్నాను. ఇవన్నీ వాంటెడ్ గా కూటమి ప్రభుత్వము ఈ రోజు వేరే పథకాలు అమలు చేస్తున్నందుకు అదే కదా. ఇంకొకటి కూడా, ఈ ఉచిత బస్సు పెట్టడానికి కారణం ఏంది కదా? అడిగినారా? అక్కలు అడిగినారా? అమ్మోళ్ళు అడిగినారా? ఎవరు అడిగినారక? వాళ్ళకి ఉచిత కాలు చేలు గెట్టుకున్న ఉచిత బస్సులు పెట్టి కాలు చేయిల వికలాంగులైన మా మీద పడేది ఏంటి కదా? లేదన్నా మేము ఖచ్చితంగా మీకోసం పోరాడతాము. ఎంతవరకైనా మీరు ఎప్పుడన్నా పిలిచండి, మేము మీకోసం వచ్చి పోరాడేకి రెడీ. ఎక్కడికన్నా ఎంత దూరమైనా పోయేకి కూడా రెడీ. మేమైతే ఇంతటితో ఆపము. మళ్ళీ మీకు చిన్నయి నుండే పెన్షన్లు అందరికీ అందే వరకు ఇంతటితో ఈ పోరాటం అనేది ఆపే ప్రసక్తే ఉండదు. ఎంత దూరమైనా కూడా మీకోసము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులమంతా ఉన్నాము. ఖచ్చితంగా రాబో రోజులన్నీ మంచి రోజులు. ఏమి జరిగినా విజయవాడకు పోయి